Hello audience, welcome back to my channel. మోస్ట్ ఓవర్ రేటెడ్ మహల్ ఇన్ జైపూర్, హవా మహల్. మీరు అలానే వీడియోని చూస్తూ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయారంటే అక్కడ ట్రావెల్ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అలా క్లియర్గా మెన్షన్ చేశా. ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళి లుక్ వేసేయండి. మనందరికీ జైపూర్ అంటే గుర్తొచ్చేది ఈ హవా మహల్ వల్లే కదా. ఈ మహల్ 1799లో కన్స్ట్రక్ట్ చేశారు. మహారాజ్ జై సింగ్ అనే రాజు కన్స్ట్రక్ట్ చేయించారు. మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో విండోస్ కనబడుతున్నాయి. ఈ మహల్కి మొత్తం 953 విండోస్ ఉంటాయి. ఈ మహల్ మొత్తం రెడ్ అండ్ పింక్ శాండ్ స్టోన్ యూజ్ చేసి కట్టారు. ఈ స్టోన్ చాలా ఫేమస్ అనమాట జైపూర్కి. మనం ఇప్పుడు మహల్ లోపలికి వచ్చేసాం. ఇంతసేపు బయట ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు లోపల ఎలా ఉందో కూడా చూసేయండి. ఈ ప్యాలెస్కి ఇంకో నేమ్ కూడా ఉంది, ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అండ్ ప్యాలెస్ ఆఫ్ బ్రీజ్ అని. అందుకే దీనికి హవా మహల్ అని పేరు వచ్చింది అనమాట. ఇక్కడ మిడిల్లో ఒక ఫౌంటైన్ ఉంది. ఇక్కడ ఉన్న విండోస్ నుంచి వచ్చే ఎయిర్ మొత్తం మిడిల్లోకి వస్తుంది కదా. ఈ గాలి రావడం వల్ల సమ్ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ చేసి ఈ మహల్ మొత్తం కూల్గా ఉండేలా ప్లాన్ చేశారు వాళ్ళు. చూడండి ఎంత అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ అసలు. మనం ఇప్పుడు మహల్ పైకి వెళ్తున్నాం. ఈ మహల్ మొత్తం 5 ఫ్లోర్స్ ఉంది. అసలు ప్రతి ఫ్లోర్ నుంచి వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి, అసలు ఆసమ్ అంతే. ఈ హవా మహల్లో మొత్తం రాణులే ఉండేవారంట. దీనికి ఉమెన్స్ ఛాంబర్ అని పేరు కూడా ఉంది. ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, ఈ విండోస్ నుంచి బయటికి చూసేవాళ్ళంట వాళ్ళు, రాణి వాళ్ళు. మొత్తం బయట ఏం జరుగుతుంది, ఫెస్టివల్స్కి కానీ మొత్తం అంతా. మనం ఇప్పుడు మహల్కి లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మహల్ మొత్తం క్లారిటీగా కనబడుతుంది, ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయని. చాలా కన్స్ట్రక్షన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ సూపర్ అసలు. జనాలు అయితే ఫుల్ ఉంటారు అబ్బాయి. ప్యాలెస్ వ్యూ ఎలా ఉందో చూసేయండి. మీకు ఇప్పుడు ఒక ఫౌంటైన్ కనబడుతుంది. ఈ ఫౌంటైన్ వల్లే ప్యాలెస్ మొత్తం కూల్ ఉంటుంది అనమాట. హలో ఆడియన్స్, సబ్స్క్రైబ్ కొట్టండి అమ్మా. అప్పుడు అంతా రాణులు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా, అందుకు వాళ్ళు ఈ విండోస్లో నుంచి బయట చూసేవాళ్ళు మొత్తం బయట ఏం జరుగుతుందని. వీడియో నచ్చితే అలానే ఒక లైక్ కూడా వేసేయండి అబ్బా. నైట్ వ్యూ అయితే ఈ హవా మహల్కి సూపర్ అసలు. కళ్ళు చెదిరిపోతాయి అసలు, అలా ఉంటుంది మహల్. మొత్తం రష్ అంతా ఇక్కడే ఉంటారు ఫొటోస్ తీసుకుంటూ. అదిగాక ఈ మహల్ చాలా సెంటర్లో ఉంది జైపూర్కి, అందుకు ఇంకా రష్ అసలు. వీడియో నచ్చితే అలానే ఒక లైక్ కూడా వేసేయండి అబ్బా. నెక్స్ట్ మనం జల్ మహల్కి వెళ్ళిపోదాం. ఈ మహల్కి వాటర్ ప్యాలెస్ అని ఇంకో పేరు కూడా ఉంది. ఈ ప్యాలెస్ కొంచెం అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది. ఫస్ట్ ఈ ప్యాలెస్ విజిట్ చేసిన తర్వాత మిగతా ప్యాలెస్కి వెళ్ళండి. మిగతా ప్యాలెసెస్ అన్ని సెంటర్లోనే ఉంటాయి జైపూర్లో. ఈ మహల్ మ్యాన్ సాగర్ అనే లేక్ మిడిల్లో ఉంది కాబట్టి అందుకే దీనికి జల్ మహల్ అనే పేరు వచ్చింది. ఈ మహల్ కూడా మొత్తం రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేసే కన్స్ట్రక్ట్ చేశారు. జైపూర్లో ఉన్న మహల్స్ మొత్తం రెడ్ శాండ్ స్టోన్ అండ్ పింక్ శాండ్ స్టోన్ యూజ్ చేసే కట్టారనమాట. ఈ మహల్ మనం ఇక్కడి నుంచే చూడాలి, లోపలికి ఏం అలో చేయరు. ఈ మహల్ ఉండే లొకేషన్ మాత్రం ఫెంటాస్టిక్ అసలు, చాలా సూపర్ ఉంటుంది. ఐ ఫీస్ట్ ఉంటుంది అసలు మాత్రం. నెక్స్ట్ సిటీ ప్యాలెస్. ఈ ప్యాలెస్ అండర్ రేటెడ్ ప్యాలెస్ మాట. ఈ ప్యాలెస్ ఆసమ్ ఉంది అసలు, చూస్తారుగా మీరే, చూసేయండి. ఒకసారి స్క్రీన్ పాస్ చేసి ఎంట్రీ ప్రైజెస్ ఎలా ఉన్నాయో గమనించండి. అలానే స్టూడెంట్స్కి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి ఎంట్రీ ఫీజులో మాత్రం జైపూర్లో. జైపూర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో ఈ సిటీ ప్యాలెస్ కూడా అప్పుడే ఎస్టాబ్లిష్ అయిందనమాట. సిటీ ప్యాలెస్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ప్రెసెంట్ జైపూర్ రాజు ఉంటాడు. సెకండ్ పార్ట్లో విజిటింగ్ ఏరియాస్ ఉంటాయి, మ్యూజియంస్ కానీ, టెక్స్టైల్ గ్యాలరీ కానీ, సభా నివాస్ అని, ఫ్రెండ్స్ ఆఫ్ మ్యూజియం అని, పెయింటింగ్ అండ్ ఫోటోగ్రఫీ గ్యాలరీ అని, ఇంకా చాలా ఉన్నాయి. చాలా వరకు కెమెరాస్ అండ్ ఫోన్స్ నాటలు అనమాట. నాకు సిటీ ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేసాను 3 అవర్స్ పట్టిందనమాట. మీరు కన్నా జైపూర్ విజిట్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటీ ప్యాలెస్కి ఇవ్వండి. తెలుసుకోవడానికి కానీ చూడడానికి కానీ చాలా ఉంది సిటీ ప్యాలెస్లో. ఆ టైంలో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా యూజ్ చేశారంటే అసలు ఆసమ్ అసలు. సిటీ ప్యాలెస్ లోపల చాలా మంది గైడ్స్ ఉంటారు, పక్కా మాట్లాడుకొని వెళ్ళండి. వాళ్ళు ఒక 300 to 600 లోపల చార్జ్ చేస్తారనమాట. మీరైనా గైడ్ మాట్లాడుకోలేదనుకో
మీకు ఏం అర్థం కాదు సిటీ ప్యాలెస్, ఊరికే వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది. ఇది ఒక కోర్ట్ యార్డ్ అనమాట. ఇక్కడ లోకల్ పీపుల్ వచ్చి చాలా ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. మీకు అక్కడ 2 వెజల్స్ కనబడుతున్నాయా, అవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాయి అనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ సిల్వర్ వెజల్స్ లాగా. అసలు ఇది 5.2 feet హైట్ ఉందన్నమాట. దీని కెపాసిటీ వచ్చి 4000 లీటర్స్, వెయిట్ అయితే 340 kilograms అప్ప. మహారాజా సవై మాధవ్ సింగ్ II అనే రాజు ఈ సిల్వర్ వెజల్స్ లో గంగా వాటర్ స్టోర్ చేసుకొని తాగేవారంట. ఇవి ఒక 14,000 సిల్వర్ కాయిన్స్ కరిగిచ్చి ఈ వెజల్స్ తయారు చేశారంట. సిటీ ప్యాలెస్ లో ఇది మెయిన్ మ్యూజియం అనమాట. దీనిలో చాలా గ్యాలరీస్ ఉంటాయి లోపల. చాలా వరకు కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ప్రతి ఒక్కటి చూపించలేకపోతాను. అక్కడ ఫ్లాగ్ కనబడుతుంది కదా, ఫ్లాగ్ పక్కన ఇంకోటి చిన్నది గ్రీన్ కలర్ లో ఫ్లాగ్ కనబడుతుంది కదా, దానికి రెడ్ కలర్ ఫ్లాగ్ అనేది అటాచ్ చేస్తారంట. ప్రెసెంట్ జైపూర్ లో రాజు లేడు కాబట్టి ఇప్పుడు ఒక ఫ్లాగే ఉంది. జంతర్ మంతర్ ఇన్ జైపూర్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సన్డైల్ ఇన్ ద వరల్డ్ అనమాట. అసలు ఈ జంతర్ మంతర్లో 19 ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీస్ ఉన్నాయి. అంటే గ్రహాల కలయిక గమనించేదానికి ఈ జంతర్ మంతర్ని యూజ్ చేస్తారు పూర్వకాలంలో. ఈ జంతర్ మంతర్ సిటీ ప్యాలెస్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. మహారాజ్ జై సింగ్ అనే రాజు ఈ జంతర్ మంతర్ని 1724లో కన్స్ట్రక్ట్ చేయించారు. ఎందుకంటే టైంని కనుక్కునేదానికి, సన్ అండ్ మూన్ ఎక్లిప్సెస్ కనుక్కునేదానికి, నక్షత్రాల కలయిక కనుక్కునేదానికి, ఇంకా చాలా కాస్మిక్ వేవ్స్, చాలా ఆస్ట్రానామికల్గా అబ్జర్వ్ చేసేదానికి ఈ జంతర్ మంతర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద సండేల్ అన్నమాట. ఇది ఒక 20 meters టాల్ ఉంది. దీన్ని సామ్రాట్ యంత్ర అని అంటారు. జంతర్ మంతర్ లోపల ఒక గ్యాలరీ ఉంది. ఆ గ్యాలరీలో మొత్తం ప్రోటోటైప్స్ అన్నీ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్వి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా పెద్ద ఆస్ట్రానామికల్ అబ్జర్వేటర్సే. దీనికి పేర్లు ఉన్నాయన్నమాట. జయప్రకాష్ యంత్ర, సామ్రాట్ యంత్ర అని చాలా నేమ్స్ పెట్టారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసి అప్పట్లో ఆకాశంలో జరుగుతున్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసేవాళ్ళు. చూడండి ఎంత టెక్నాలజీనో అప్పట్లోనే వాళ్ళకి. ఆడియన్స్ వెయిట్ ఫర్ పార్ట్ 2. అది ఫ్రెండ్స్ మన వీడియోని క్లోజ్ చేసే ముందు లైక్, సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసుకోండి. అలానే షేర్ కూడా చేసేయండి. Until then, see you next video.